నేషనల్ అవార్డ్స్ ప్రకటనకి ఇంకొన్ని గంటల సమయమే ఉంది. ఈరోజు సాయంత్రం దాటిన తర్వాత అవార్డ్స్ అనౌన్స్‌మెంట్ రాబోతుంది. యూట్యూబ్ గావచ్చు, మిగిలిన ప్లాట్‌ఫార్మ్స్‌లో వీడియో ప్లాట్‌ఫార్మ్స్‌లో అది బ్రాడ్‌కాస్ట్ కూడా కాబోతుంది గాబట్టి, ఈ నేపథ్యంలో లాస్ట్ టైమ్ నేషనల్ అవార్డ్స్ అనౌన్స్ చేసినప్పుడు ముఖ్యంగా అల్లు అర్జున్ విషయంలో 'పుష్పలో' తన పాత్ర నటనకి ఇచ్చినందుకు కానీ ఎంత వివాదమైందో అందరికీ తెలిసిన విషయమే. ఇంకా చెప్పాలంటే తెలంగాణ మంత్రి సీతక్క కూడా ఒక స్మగ్లర్ పాత్రకి నేషనల్ అవార్డ్ ఇచ్చారు. 'జై భీమ్' లాంటి సోషల్ మెసేజ్ ఇచ్చేటువంటి సినిమాకి ఇవ్వలేదని కూడా విమర్శించారు. ఒక్క సీతక్కనే కాదు చాలా మంది ఈ విషయంలో అయితే విమర్శిస్తూనే ఉన్నారు. 'పుష్ప' సినిమాలో అల్లు అర్జున్‌కి రావడం. అయితే ఈసారి 72nd ఈ నేషనల్ అవార్డ్స్‌లో ఎవరెవరు రేస్‌లో ఉన్నారు? అల్లు అర్జున్ ఉన్నారా లేరా? ఈ మొత్తం రేస్‌లో ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఆ డీటెయిల్డ్ వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఈ సంవత్సరం ఎక్కువగా వినబడుతున్న పేర్లైతే ఆల్మోస్ట్ మలయాళం ఇండస్ట్రీ నుంచి ఉన్నాయి, తమిళ ఇండస్ట్రీ నుంచి ఉన్నాయి, ఇంకా టాలీవుడ్ ఉన్నాయి. ఈ 3 ఇండస్ట్రీ నుంచే యాక్టర్స్ పేర్లు ఎక్కువ వినబడుతూ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసరికి ఈ రేస్‌లో ఉంది మమ్ముట్టి, మలయాళ సూపర్ స్టార్. తను నటించినటువంటి 'బ్రహ్మయుగం' సినిమా ఇంత పెద్ద అంటే నంబర్స్ పరంగా కోట్లు వసూలు చేయకపోయినా తనకి ఎంత పేరు తెచ్చిందో అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే కమర్షియల్ రోల్ కాకుండా ప్యూర్ యాక్టింగ్ మీద మిస్టరీ, సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ ఇవన్నీ కలిపినటువంటి ఒక డిఫరెంట్ క్యారెక్టర్‌లో ఆల్మోస్ట్ ఆల్ ఆ క్యారెక్టర్ సోల్‌తో కలిసి ట్రావెల్ చేశారు మమ్ముట్టి ఈ సినిమాలో. ఫస్ట్ ఈ రేస్‌లో ఉందైతే మమ్ముట్టి. నెక్స్ట్ వచ్చేసి విక్రమ్. 'తంగలాన్' సినిమా కూడా అందరికి గుర్తుండే ఉంటుంది. గోల్డ్ డిగ్గింగ్ దీని గురించి ఏదైతే జరుగుతూ ఉంటుందో ఆ ట్రైబల్ పాత్రలో ఏ పాత్రకైనా సరే ఎంత కష్టపడి విక్రమ్ మారిపోతాడో అందరికీ తెలుసు. 'ఐ' సినిమా కోసం తను ఎంత బరువు పెరగడము, డిఫరెంట్ షేడ్స్, అపరిచితుడు కావచ్చు, ఇలా అన్ని సినిమాల్లో విక్రమ్‌ని మనం చూసున్నాం. సో 'తంగలాన్' సినిమా విషయంలో విక్రమ్ కూడా ఈ రేస్‌లో ఉన్నట్టే కనిపిస్తూ ఉంది. ఇకపోతే తమిళ స్టార్స్ ఇంకొందరిని గమనిస్తే 'మహారాజా' సినిమా సేతుపతి ఈ మధ్య ఆల్మోస్ట్ చాలా స్టార్ అవుతున్నారు. ఇంకా పూరి జగన్నాథ్‌తో కూడా త్వరలో సినిమాతో రాబోతున్నారు కాబట్టి ఆయన పేరు కూడా లీడింగ్‌లోనే ఉంది. ఇంకా తమిళ సినిమా 'అమరన్'లో ఉన్నటువంటి శివకార్తికేయన్‌కి అలాగే ఎంతో ట్రోలింగ్‌ని ఎదుర్కొంది. తను చేసినటువంటి ఆర్మీ మీద చేసినటువంటి కమెంట్స్ కావచ్చు, మిగిలిన కమెంట్స్ విషయంలో సాయి పల్లవి విపరీతమైన ట్రోలింగ్‌కి ఎదుర్కొంది. అయినప్పటికీ 'అమరన్' సినిమాలో నటించినటువంటి లీడ్ క్యారెక్టర్ శివకార్తికేయన్, అలాగే ఇటు సాయి పల్లవి కూడా ఈ రేస్‌లో ఉన్నారు. ఇకపోతే కార్తీ, అప్పుడు మనకి 'సత్యం సుందరం', 'మొయిజగన్' అనేటువంటి తమిళ సినిమా తెలుగులోకి 'సత్యం సుందరంగా' వచ్చింది. కార్తీ, అరవింద స్వామి ఇద్దరు నటించారు. ఈ సినిమా ఆల్మోస్ట్ ఆల్ తమిళ్లో వచ్చినప్పటికీ తెలుగులో కూడా అంతే అభిమానాన్ని చూరగొంది, అంతే అప్రిసియేషన్ తెచ్చుకుంది. సో ఈ సినిమా నుంచి ఈ నేషనల్ ఫిల్మ్ రేస్‌లో ఇప్పుడు కార్తీ కూడా ఉన్నారు. ఇకపోతే ఇంకొక సినిమా 2024లో వచ్చినటువంటి 'మంజుమల్ బాయ్స్' సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఫ్రెండ్‌షిప్ మీద వచ్చినటువంటి సినిమా. చాలా అంటే చిన్న బడ్జెట్‌తో వచ్చేసి చాలా ఎక్కువ మంది ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఆల్మోస్ట్ అందరి చేత పాజిటివ్ బజ్ వచ్చినటువంటి సినిమా. సో దీని నుంచి సౌబిన్ షాహిర్‌కి కూడా ఈ రేస్‌లో ఉన్నారు. సో ఉన్న అంత కంటెస్టెంట్స్‌ని చూసుకుంటే కొంత లిటిల్ బ్యాక్‌గ్రౌండ్‌తో అంత పాపులారిటీ లేకున్నటువంటి స్టార్‌గా సౌబిన్ షాహిర్ ఉన్నారు. ఇక మలయాళం ఇంకొక యాక్టర్ వచ్చేసి ఆసిఫ్ అలీ. 'కిష్కింధకాండం' సినిమా అందరికి గుర్తుండే ఉంటుంది. ఒక పిస్టల్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఒక అపర్ణ మురళి, అలాగే ఆసిఫ్ అలీ, ఇంకా వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్, వీళ్ళ ముగ్గురితో ఆ ఇంట్లో ఆ రివాల్వర్ చుట్టూ తిరిగేటువంటి ఈ సినిమా నుంచి ఆసిఫ్ అలీ కూడా ఈ నేషనల్ అవార్డ్స్ రేస్‌లో ఉన్నారు. ఇకపోతే 'పుష్ప 2' నుంచి అల్లు అర్జున్ పేరైతే వినబడుతుంది. అయితే తెలుగులో 'కల్కి', 'దేవర పార్ట్ 1' సినిమాలు వస్తే అవి కూడా ఈ సినిమాలకు రేస్‌లో ఉన్నప్పటికీ అటు ప్రభాస్ పేరు గాని, ఇటు జూనియర్ ఎన్టీఆర్ పేరు గాని వినిపించట్లేదు గానీ 'పుష్ప 2' సినిమా విషయంలో మాత్రం అల్లు అర్జున్ పేరు మాత్రం ఈ రేస్‌లో కనబడుతుంది. ఓవరాల్‌గా చూస్తే ఈ రేస్ మొత్తం చూస్తే గనక టాలీవుడ్ నుంచి ఒక అల్లు అర్జున్ పేరు మాత్రమే ఎక్కువ వినిపిస్తూ ఉంది. ఇకపోతే మలయాళం నుంచి మోహన్ లాల్, సౌబిన్ షాహిర్, ఆసిఫ్ అలీ, ఇక సాయి పల్లవి, అలాగే తమిళ నుంచి తీసుకుంటే విజయ్ సేతుపతి, అలాగే కార్తీ, వీరందరూ కూడా రేస్‌లో ఉన్నారు. సో ఆల్మోస్ట్ ఆల్ ఈసారైనా సరే మళ్ళీ 'పుష్ప 2'కి అంటే 'పుష్ప 1'కి వచ్చి ఆల్రెడీ విమర్శలు ఉంది. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి బ్యాక్‌గ్రౌండ్‌లో చూస్తే డిఫరెంట్ కాన్సెప్ట్స్ వచ్చినటువంటి అనేక సినిమాలు ఉన్నాయి కాబట్టి అల్లు అర్జున్‌కి వస్తుందా, లేకపోతే ఈ సినిమాలో వేరే యాక్టర్‌కి బెస్ట్ యాక్టర్ అవార్డు వస్తుందా అన్న దాని మీద అయితే చర్చ అయితే జరుగుతూ ఉంది. మరి ఈ నేషనల్ అవార్డ్స్ రేస్‌లో ఈసారి అల్లు అర్జునే రెండోసారి విన్నర్ అవుతారా, లేకపోతే మలయాళ ఇండస్ట్రీ గానీ, తమిళ ఇండస్ట్రీ యాక్టర్ గానీ ఈసారి నేషనల్ అవార్డు విన్నర్ కాబోతున్నారా? ఎవరు అవుతారని మీరు అనుకుంటున్నారో కామెంట్స్‌లో తెలియజేయండి.